సినిమా 12 ఏళ్లుగా ఎన్టీఆర్ సినిమాలు చూస్తూనే ఉన్నాం. చూసిన ప్రతిసారి ఇదే మా ఫీలింగ్. ఇలాంటి టైంలో వచ్చిందయ్యా టెంపర్ సినిమా. దెబ్బతిన్న పులిలా పెట్ట పులి పంజాలా మొదలైందయ్యా టెంపర్ సినిమా. అక్కడ నుంచి మొదలు పెడితే నా సావిరంగ సినిమా అంతా సింగిల్ గా మా ఆడోద్దుని పడేశాడు. సినిమా చూస్తే అనిపిస్తారయ్యా చంద్రమ్మ జీవితం తింటే గారెలే తినాలి, చూస్తే టెంపరీ చూడాలి, తీస్తే పూరిలా తీయాలి, చేస్తే డియారా చేయాలి, కోరితే మబ్బిడిపోయింది. 100 సార్లు చూస్తా, 200 సార్లు చూస్తా, చూస్తూనే ఉంటా. టెంపర్ రా సినిమా అంటే. ఏందబ్బీడు రా అంటాడు రే, లోపల నా ఈగో హట్ అవుతురా. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. అట్నా అయితే పాస్వర్డ్ చెప్పరా, కొంచెం యూజ్ చేసుకుంటా. అయితే రాసుకో రాసుకో రాసుకో. యూజర్ నేమ్ పూరి టెంపర్, పాస్వర్డ్ ఎంకు టైగర్ ఎన్టీఆర్. మీరంతా సినిమా ఎలా చూస్తారో నాకు తెలీదు. గుంపులుగా వెళ్ళండి, గ్రూపులుగా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్ తో వెళ్ళండి, 10 మందితో వెళ్ళండి, పండే కాసరి వెళ్ళండి. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఎన్టీఆర్ టెంపర్. సార్ పూరి సార్, సార్ లెక్క సరిపోయింది సార్, అందరూ వాళ్ళ లెక్క సరిపోయింది. దాహా తీరింది, తుమ్ము లేచిపోయింది. బండ్లు అట్టాక షెడ్ నిండిపోవాలి. పివిపి సార్, పిపిపి డుమ్ డుమ్ డుమ్. వంశీ సార్, ఆన్సర్ సార్, పూరి సార్, మీరే మా దేవుడు సార్. థాంక్యూ సార్, థాంక్యూ. నరాలని బిగబెట్టి సినిమా చూసారు సార్. సినిమా చూస్తూ ఉంటే రక్తం మరిగిపోతుంది సార్. కళ్ళ నుంచి కన్నీరు కారుతూనే ఉంది సార్. తలెత్తుకొని బయటకొస్తుంటే గర్వం ఉంది సార్. ఒక్క కోడి సీన్ చాలు సార్, కోడి పెట్టి సినిమా చూడొచ్చు. ఒక్కటే చెప్తా, ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. దయచేసి కాపీ కొట్టడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఇది ఒక్కటే ఈ చరిత్రకి. అబ్బచ్చా అంత ఉందంటవా? వెళ్ళి సినిమా ఏమనుకుంటున్నావు? అన్ని సినిమా వేరు, ఈ సినిమా వేరు తెలుసా? మస్తు ఖతర్నాకుంది, టెంపర్ లేచిపోతాది. సినిమా సరే పోదాం పదరా భయ్, ఏం చేస్తాం, చిన్న పోరగంతా చూడాల్సి వస్తుంది పద.